బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తొలిసారి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇస్తామని వారే నా ఇంటికి పదే పదే తిరిగి నన్ను అభ్యర్థించిన మాట అబద్ధమా? ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. అయినా కూడా 2017 మే మొదటి వారంలో, అంటే సుమారు 2 సంవత్సరాల 2 నెలలు నేను ఏ పార్టీలోనైతే గెలిచానో అదే పార్టీలో ఉంటే వందల సార్లు అనేక మంది మంత్రులు, అనేక మంది ముఖ్య నాయకులు, ఎంపీలు అనేక సందర్భాల్లో టీఆర్ఎస్ పార్టీలోకి రమ్మని నన్ను అడిగినప్పటికీ నేను వారి మాటలను ఏకీభవించలే. కానీ ఏదైతే 2017 పాలేరు బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు, స్వర్గీయ రామిరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోయినప్పుడు, ఆ బై ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవాలి అంటే నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటేనే గెలుస్తామని ఆలోచించి నా మీద విపరీతమైన ఒత్తిడి పెట్టి, నాతో ఉన్న ముఖ్య నాయకుల మీద ఒత్తిడి పెట్టి, ఆనాడు కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో అనేక సార్లు నాతో సంప్రదించి